హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం కుక్క, నక్క అనే కథను గురించి తెలుసుకుందాం. అడవిలో ఉండే నక్క ఒకనాడు దారి తప్పి ఊళ్ళోకి వచ్చేసింది. అది దోవ వెంబడి వెళ్తుండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది. నక్క ఆ కుక్కని ఆశ్చర్యంగా చూస్తూ దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడసాగింది. "నువ్వు ఎక్కడ ఉంటావు? ఈ ఊరిలో ఏం చేస్తున్నావు?" అని అడిగింది నక్క. "ఓ అదా, నా యజమాని పెంచుకుంటున్నాడు నన్ను" అని చెప్పింది కుక్క. "ఓ ఆశ్చర్యంగా ఉందే" అని అన్నది నక్క. "నువ్వు అడవిలో ఉంటావు కాబట్టి ఇవన్నీ నీకు తెలియవులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి రొట్టెలు, మాంసము, పాలు అన్నీ పెడతాడు. రోజు వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి పళ్ళెము, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి తెలుసా? అంతేకాదు, పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది" అన్నది కుక్క గర్వంగా. "అలాగా?" అంది నక్క ఈర్ష్యగా. "అంతేకాదు, మా యజమాని దగ్గర కొన్ని పిల్లి పిల్లలు కూడా ఉన్నాయి. జాతి వైరం మరచి మేమందరం సరదాగా ఆడుకుంటాము" అని చెప్పింది కుక్క. "మిత్రమా, ఈ రోజు నుండి మనమిద్దరం స్నేహితులం. మీ ఇంటికి నన్ను కూడా తీసుకువెళ్ళవా?" అని అడిగింది నక్క. సరే అని ఒప్పుకుంది కుక్క. నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కని పెరటిలో దాచి తన రొట్టెలు, మాంసము దానికి తెచ్చిపెట్టసాగింది కుక్క. నక్క ఆ అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి, నేను ఆ అడవిలో ఎండకు ఎండి వానకు తడిచి కష్టాలు పడుతుంటే ఈ కుక్కకేమో ఇన్ని వైభోగాలా అని ఈర్షపడింది నక్క. "నువ్వు వచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నన్ను చంపేస్తాడు. నువ్వు ఇంకా వెళ్ళిపో" అంది కుక్క. "మిత్రమా, నిన్ను వదిలి వెళ్ళాలని నాకు అస్సలు లేదు. ఇంకొక్క రోజు ఉండి వెళ్ళిపోతాను" అని అంది నక్క. మరుసటి రోజు నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తినేసి ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసింది అనుకున్న యజమాని ఆ పిల్లి పిల్లలని ఈ కుక్కే చంపేసిందని కుక్కని చావబాదాడు. ఇంటి నుంచి కుక్కని తరిమేశాడు. ఏడుస్తూ ఇంటి నుండి వెళ్ళిపోయింది కుక్క. ఈ కథ యొక్క నీతి: దుర్మార్గులతో స్నేహం చేయడం చాలా ప్రమాదకరం. ఒక అడవిలో నక్క, ఎలుగుబంటి చాలా అన్యోన్యంగా ఉండేవి. నక్క ముసలిది అయిపోయింది. సొంతంగా ఆహారం సంపాదించుకునే శక్తి దానికి లేదు. ఎలుగుబంటిది చాలా మంచి మనస్సు. తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడైన నక్కకు కొంచెం పెట్టేది. ఒకనాడు నక్క ఎలుగుబంటిని కలిసి ఆహారం కోసం అడవిలో తిరుగుతుండగా ఆకలితో ఉన్న సింహం ఒకటి వీటికి కనిపించింది. పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి నక్కతో, "మిత్రమా, నువ్వేమీ ఇప్పుడు పెద్దగా ఎటూ కదలలేని స్థితిలో ఉన్నావు. ఆ సింహమేమో ఆకలితో ఉంది. మన వైపే చూస్తుంది. దానికి చిక్కేమో ఇక మన పని అంతే. అందుకని నువ్వు నా వీపున ఎక్కు. నేను ఒక పెద్ద చెట్టుని ఎక్కుతాను" అని అన్నది. అప్పటికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే వెంటనే ఎలుగుబంటి దగ్గరికి వచ్చేసింది. నక్కని పట్టుకొని ఎలుగుబంటి ఒక పెద్ద చెట్టుని ఎక్కేసింది. చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి, నక్క కదలక మెదలక ఉండగా చెట్టు కింద సింహం వాటి వైపే చూస్తూ కూర్చున్నది. ఎలుగు, నక్క చెట్టు దిగలేదు. సింహం ఎంతకీ పక్కకి కదలలేదు. కొంచెం చీకటి పడ్డాక అది నక్కతో, "మిత్రమా, సింహం పంతం కొద్దీ ఇక్కడే కూర్చుంది. ఇంత పెద్ద చెట్టుని అది ఎక్కలేదు. అయినా ఈ రోజంతా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలో ఒకరు నిద్రిస్తే ఇంకొకరు కాపలాగా మేలుకొని ఉండాలి" అన్నది. నక్క కూడా దానికి సరేనన్నది. అప్పుడు ఎలుగుబంటి, "వయసు పైబడ్డ దానివి. ముందు నువ్వు నిద్రపో. అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్రలేపి ఆ పైన నేను నిద్రపోతాను. నువ్వు కాపలా కాదు" అని నక్కతో అన్నది. నక్క సరేనని చెప్పి గాఢంగా నిద్రపోసాగింది. ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది. చెట్టు కిందనే వీటి కోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న సింహం కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో ఇలా అన్నది. "ఓ మిత్రమా ఎలుగుబంటి, నువ్వు ఆ ముసలి నక్కకు కాపలా కాస్తూ ఉన్నావని నాకు తెలుసు. నా మాట విను. నువ్వు గాని ఆ నక్కని కిందకి తోసేశావంటే
నేను దాన్ని తినేసి వేరే అడవికి వెళ్ళిపోతాను. అటు నా ఆకలి తీరుతుంది, నీకు కూడా ఆ ముసలి నక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువు కూడా తగ్గుతుంది అని సింహం చెప్పింది. ఎలుగుబంటి టక్కున ఇలా జవాబిచ్చింది. చూడు సింహరాజా, ఈ ముసలి నక్క నాకు ఎంత మాత్రమూ భారం కాదు. నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దానికి ఇస్తున్నాను. అది నన్నే నమ్ముకుని బ్రతుకుతుంది. నా మీద నమ్మకంతో అది ఎంత హాయిగా నిద్రపోతుందో చూడు. నేను దాన్ని మోసం చేయడం అసంభవం. నన్ను నమ్మిన ఈ నక్కకు నేను తోడుంటాను అని చెప్పింది. కొంత సమయం అయిన తరువాత ఎలుగుబంటి నక్కను నిద్రలేపి తాను పడుకుంది. కొంత సమయం తరువాత ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక చెట్టు కింద ఉన్న సింహం ఈసారి నక్కను పలకరించింది. నక్క బావా, నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో కదా. ఈ ఎలుగుబంటి తను తినదు, నిన్ను కూడా తిననివ్వదు, నాకు బాగా తెలుసు. నా మాట విన్నావంటే ఓ సంగతి నీకు చెబుతాను. నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని కిందకి తోసేయి. నేను దాన్ని చంపి తిని మిగిలిన మాంసాన్ని నీకు కూడా పెడతాను. నువ్వు కూడా చక్కగా తినేయొచ్చు. మీలో ఎవరో ఒకరిని తినకుండా ఇక్కడి నుంచైతే నేను కదలను. నేను బాగా నిశ్చయించుకున్నాను. నువ్వు ఆ ఎలుగుబంటిని తోసేయి అని అన్నది. నక్క కాసేపు ఆలోచించి ఎలుగుబంటిని కిందకి తోసేసింది. అప్పుడు సింహం ఎగతాళిగా నవ్వుతూ, ఎలుగుబంటి చూసావా, ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందకి తోసేయలేదు. అది చూడు, నిన్ను ఊరకనే కిందకి తోసేసింది. చూసావా ఆ నక్క తెలివి అన్నది సింహం. అప్పుడు ఎలుగుబంటి విచారంగా నవ్వి, సింహరాజా, ఆ ముసలి నక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకొని బ్రతుకుతుంది. ఈ రోజున అదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ఎందుకంటే నా మీద నాకు విశ్వాసం ఉంది. నేను క్రూర జంతువునే, కానీ ఏ ప్రాణానికి కూడా కావాలని హాని తలపెట్టను. నా మంచితనం వల్లే నాకు హాని వాటిల్లదు అనేదే నా నమ్మకం, విశ్వాసం. నువ్వు నన్ను ఒక్కసారిగా చంపి తిని నీ ఆకలిని తీర్చుకుంటావు. నాకు కలిగే బాధ కేవలం ఆ క్షణం మాత్రమే. కానీ ఆ నక్క దానంతటా అది కిందకి దిగలేదు. మరి చెట్టు మీద దానికి ఆహారం దొరకదు. చివరికి అది ఆకలితో విలవిలలాడుతూ చస్తుంది, లేదా చెట్టు మీద నుండి కిందపడి ఎముకలు విరిగి చస్తుంది. ఇది మాత్రం సత్యం. నిజానికి నక్క తిక్కది, ఎందుకంటే ముందు చూపు లేక ఈ పనికి ఒడిగట్టింది అన్నది ఎలుగుబంటి ధైర్యంగా. నేను నిన్ను తినకుండా వదిలేస్తాను. మరి ఇప్పుడైనా చెట్టెక్కి నక్కను కిందకి తోసేస్తావా అంది సింహం. అలా చేయను, ఎందుకంటే మోసం చేసినవాడు తానంతట తానే నష్టపోతాడు అని దీని ద్వారా అందరికీ తెలియాలి అన్నది ఎలుగుబంటు. ఇన్ని విషయాలు తెలిసిన నిన్ను తింటే అది నాకే మంచిది కాదు. నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే, నీ దారిన నువ్వు పో అని బయలుదేరింది సింహం. ఎలుగుబంటి కూడా తన దారిన తాను వెళ్ళిపోయింది. నక్క మాత్రం అటు చెట్టు దిగలేక ఇటు ఆహారం లేక అలమటించి చివరికి కిందకి దూకే ప్రయత్నంలో ప్రాణాలు విడిచింది. ఇప్పుడు రెండవ నక్క కథను చూసేద్దాం. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తులమారి. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. దాని తీరు చాలా విచిత్రంగా ఉండేది. అందుకే మిగతా నక్కలు దానితో మాట్లాడేవే కాదు. ఇక నక్క ఏం చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగపోవడంతో అడవికి దగ్గరగా ఉన్న ఊరి వెళ్ళి అక్కడ ఒక మంగలితో స్నేహం చేసుకుంది. పాపం ఆ మంగలి చాలా మంచివాడు. అతనికి నక్క దుర్మార్గం తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలా తీయగా మాట్లాడేది. అతను అది నిజమేనని నమ్మాడు. అతనికి నక్కతో స్నేహం ఏర్పడింది. ఒకరోజు నక్క మంగలితో, మంగలి మామా, మనం ఒక పళ్ళ తోట వేస్తే ఎలా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకుని డబ్బులు పోగు చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ మంగలి నక్క మాటలు విని వెంటనే మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు నాటాడు. అలాగే అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోసపాదులు కూడా తెచ్చి తన పొలంలో నాటాడు. చెట్లకు నీళ్లు పోసి వాటిని పెంచడం ప్రారంభించాడు. అయితే నక్క మాత్రం ఏ పని చేయకుండా కేవలం తోటకు కాపలాగా ఉండేది. రాత్రంతా మేలుకొని పొట్ట నిండా కాయలు తినేది. ఒక్క కాయను కూడా మంగలికి దక్కనివ్వలేదు.
ఒకరోజు మంగలి నక్కను చూసి, నక్క బావా, తోటలో కాయలు ఏమైనా కాసాయా లేదా అని అడిగాడు. ఇప్పుడేం పండుతాయి మావా, వానాకాలం వచ్చిన తర్వాత పండుతాయి అని నక్క చెప్పింది. పాపం ఆ మంగలి నమ్మేసి వానాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాడు. వానాకాలంలో కాయలెక్కడ పండుతాయి, చలికాలం వచ్చినాకే పండుతాయి అని నక్క చెప్పింది. చలికాలం వచ్చాక మంగలి మళ్ళీ అడిగితే, పిచ్చివాడా, చలికాలంలో కాయలు ఎక్కడైనా పండుతాయా, ఎండాకాలం రావాలి అని చెప్పింది. అలాగే ఏదో ఒక సాగుతో మంగలిని మోసం చేసి తోటలోని కాయలన్నీ తినేసింది. కొన్ని నెలల తర్వాత ఎండాకాలం రానే వచ్చింది. కాయలు పూర్తిగా కాచాయి. అప్పుడు నక్క మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని నిర్ణయించుకుంది. వాటిని ఒకరోజు విందుకి పిలిచింది. నక్కలు వచ్చి పొట్ట నిండా తిన్నాయి. మిగిలిన కాయలను కొరికి పాడు చేసి మట్టిలో పాతిపెట్టేశాయి. మరుసటి ఉదయం మంగలి తోటని చూసేందుకు వచ్చాడు. చెట్ల మీద ఒక్క కాయ కూడా మిగల్లేదు. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి మంగలికి. కానీ ఒక మూలన ఒక గుమ్మడి పండు కనిపించింది. అది కోసి పడేసి పక్కన ఉంది. మంగలి ఆ నక్క మోసాన్ని అర్థం చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళి తన కత్తులను తీసుకొచ్చి గుమ్మడికాయ పైన అమర్చి గడ్డితో ఆ కత్తులను కప్పేశాడు. తర్వాత ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. ఆ రాత్రి నక్క మళ్ళీ తోటకు వచ్చింది. తినేందుకు ఏమీ లేకపోవడంతో చివరికి ఆ గుమ్మడికాయని చూసింది. ఆకలితో ఉన్న నక్క చూసుకోకుండా గుమ్మడికాయ మీద మూతి పెట్టింది. ఇంకేముంది, నక్క శరీరం అంతా కత్తులు గుచ్చుకున్నాయి. నెత్తురు కారడం మొదలైంది. అసహనంతో ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇది మంగలి చేసిన పనే అని నక్క గ్రహించి మంగలిని తిట్టుకుంది. ఇక జీవితంలో ఇలాంటి మోసాలు ఏమీ చేయకుండా ఉండాలి అని గట్టిగా అనుకుని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ నక్క వెళ్ళిపోయింది. అనగనగా ఒక ఊరిలో బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా అనే ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. ఏ పని చేసినా కలిసికట్టుగా చేసేవారు. ఆ రోజు శివరాత్రి కావడంతో వీళ్ళ ముగ్గురు నదిలో స్నానం చేసి శివాలయానికి వెళ్తూ ఉంటారు. అలా దారిలో నడుస్తూ ఉండగా ఒక కొండ మీద నుండి పాత చక్రాలు ఉన్న బండి ఒకటి అకస్మాత్తుగా టమాటా మీద పడి అక్కడికక్కడే టమాటా చనిపోతుంది. తన ఫ్రెండ్ అయిన టమాటా చనిపోవడంతో బంగాళదుంప, ఉల్లిపాయ బోరున ఏడుస్తూ నడుస్తూ ఉంటాయి అక్కడ నుంచి. అలా కొంత దూరం నడవగా కొండ మీద నుంచి ఒక పెద్ద బండరాయి వచ్చి బంగాళదుంప మీద పడి అది కూడా అక్కడికక్కడే చనిపోతుంది. ఉల్లిపాయకు కూడా కొన్ని దెబ్బలైతే తగులుతాయి. ఉల్లిపాయ బోరుమని ఏడుస్తూ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తుంది. ఏమీ తినకుండా శివరాత్రి జాగారం చేసి అక్కడే పడుకుంటుంది. ఉల్లిపాయ భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకోమంటే అప్పుడు ఉల్లిపాయ ఇలా చెప్తుంది. టమాటా చనిపోయినప్పుడు నేను, నా స్నేహితురాలు బంగాళదుంప బాగా ఏడ్చాము. అలాగే బంగాళదుంప చనిపోయినప్పుడు నేను బోరుమని ఏడ్చాను. మరి నాకు ఏదైనా అపాయం ఎదురై నేను చనిపోతే నా కోసం ఏడవడానికి నాకు ఒక్కరు కూడా మిగల్లేదు అని ఏడుస్తూ చెప్పసాగింది. అప్పుడు శివుడు ఉల్లిపాయతో ఇలా అంటాడు. నీ భక్తికి మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. వంట చేయడానికి నిన్ను ఎవరైతే చంపి ముక్కలుగా చేస్తారో వాళ్ళు తప్పకుండా ఏడుస్తారు. నువ్వు చనిపోయాక ఏడవడానికి ఎవ్వరూ లేరని అనుకోవద్దు. నువ్వు చనిపోయాక నీ దగ్గర ఉన్నవాళ్ళు తప్పకుండా ఏడుస్తారు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు శివుడు. మనం ఉల్లిపాయ కట్ చేసినప్పుడు మనం ఏడుస్తాం కదా, మన కళ్ళ వెంట నీళ్లు రావడానికి ఆ శివుడు ఉల్లిపాయకు ఇచ్చిన వరమే కారణం. అనగనగా ఒక అడవిలో కప్పల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక రాజు అయితే ఉన్నాడు. అతనే కప్పల రాజు. ఒకరోజు ఆ కప్పరాజు ఇలా అంటుంది మిగతా కప్పలతో, చూడండి మిత్రులారా, నాకేమో వయసు అయిపోతుంది. నా తరువాత మిమ్మల్ని పాలించడానికి ఒక రాజునైతే ఎన్నుకోవాలనుకుంటున్నాను. దానికోసం మీకైతే నేను ఒక పరీక్ష పెడతాను. ఇప్పుడు ఈ ఎత్తైన కొబ్బరి చెట్టు ఎవరైతే ఎక్కి ఒక కొబ్బరి బొండంను నాకు తెచ్చి ఇస్తారో వాళ్ళని నా తదనంతరం కప్పలరాజుగా ప్రకటిస్తాను అని చెప్పి పోటీ మొదలు పెడుతుంది. అక్కడున్న ప్రతి కప్ప కొబ్బరి చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఆ కొబ్బరి చెట్టు ఎత్తుగా ఉండడంతో సగం దూరం ఎక్కగానే కింద పడిపోతున్నాయి కప్పలన్నీ. అక్కడున్న కప్పలు ఒక్కొక్కటిగా తమ వంతు వచ్చినప్పుడు ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నించి
అది ఫలించగా కింద జారి పడిపోతున్నాయి. ఒక్కో కప్ప కొబ్బరి చెట్టు ఎక్కుతుండగా కింద ఉన్న మిగతా కప్పలన్నీ అమ్మో అంత పెద్దగా ఉంది, పడ్డామంటే నడుములు విరిగిపోతాయి అని చెప్పడంతో చెట్టు ఎక్కుతున్న కప్ప కూడా నిరాశ చెంది కింద జారి పడిపోతుంది. అలా అక్కడున్న కప్పలన్నీ ఈ చెట్టు ఎక్కడం మా వల్ల కాదు అని తేల్చేస్తాయి. చివరిగా ఒక కప్ప ఆ చెట్టు ఎక్కడం ప్రారంభిస్తుంది. కింద ఉన్న కప్పలన్నీ అయ్యో పడిపోతావు కప్ప, దిగు దిగు అని ఎంత అరిచినా సరే ఆ కప్ప పట్టించుకోకుండా చెట్టు ఎక్కి కొబ్బరి బొండంనైతే తెంపేసి కప్పరాజుకి అందిస్తుంది. ఆ కప్ప తిరిగి చెట్టుని సురక్షితంగా దిగి కిందకి వస్తుంది. ఇక కప్పరాజు విజయం సాధించిన ఆ కప్పని తన తదనంతరం రాజుగా ప్రకటిస్తాడు. ఇంతకీ ఈ కప్ప ఈ విజయం ఎలా సాధించిందనుకుంటున్నారు? ఆ కప్ప చెవిటిదండి. ఆ కప్ప చెట్టు ఎక్కేటప్పుడు కింద ఉన్న కప్పలు ఎంత నిరాశపరిచినా అది చెవిటిది అవ్వడంతో ఆ కప్పకు వాళ్ళు అన్న మాటలు ఏవీ వినపడలేదు. తన అనుకున్న పనిని ఏ ఆటంకం లేకుండా తన ఆత్మశక్తితో గెలిచింది. మనం కూడా ఏదైనా ముఖ్యమైన గొప్ప పని చేస్తున్నప్పుడు మనకు నిరాశపరిచే మాటలు చాలామంది నుంచి వినిపిస్తాయి. వాటన్నిటినీ పట్టించుకోకుండా మనం ఏదైతే అనుకున్నామో కేవలం ఆ పనిపైనే శ్రద్ధ వహించి ఏ పని చేసినా ఆ పని గొప్ప కార్యం అవుతుంది. అనగనగా ఒక ఊరిలో బంగాళదుంప, క్యాలీఫ్లవర్, వంకాయ, టమాటా అనే 4 ఫ్రెండ్స్ ఉండేవారు. వారు ఒకరోజు సండే కావడంతో పార్కుకు వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరుసటి రోజు టమాటా రావడం ఆలస్యమవుతుంది. అప్పుడు బంగాళదుంప, క్యాలీఫ్లవర్, వంకాయ రోడ్డుపైన నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు బంగాళదుంప ఇలా అంటుంది, నేనంటే ఈ మనుషులకు చాలా ఇష్టం, నన్ను బాగా ఇష్టపడతారు అని అంటుంది. అప్పుడు వంకాయ లేదు లేదు, వారికి నేనంటేనే చాలా ఇష్టం, నాతో రకరకాల వంటలు చేసుకొని బాగా ఇష్టంగా తింటారు అంటూ ఉంటుంది. అప్పుడు క్యాలీఫ్లవర్ ఇలా అంటుంది, లేదు లేదు, చిన్నపిల్లలకి నేనంటే చాలా ఇష్టం, నన్ను బాగా ఇష్టపడతారు, నన్ను గోబీ మంచూరియా ఇంకా వెజ్ పలావ్ లాంటి ఇలా రకరకాల వంటలు నాతో చేసుకొని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఒక చిన్నపిల్ల అక్కడికి వస్తుంది. అప్పుడు బంగాళదుంప ఆ చిన్నపిల్లని ఇలా అడుగుతుంది, చూడు పాప, నీకు మాలో ఎవరంటే ఇష్టం అని అడగగానే ఆ పాప నాకు బంగాళదుంప అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత ఆ దారిలోనే ఒక చిన్న పిల్లవాడు వస్తూ ఉంటాడు. ఆ పిల్లాడిని కూడా అలాగే అడుగుతాయి. అప్పుడు ఆ పిల్లాడు నాకు క్యాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా కాదు, చిన్నపిల్లల్ని అడిగితే ఏం చెప్తారు, పెద్దవాళ్ళని అడగాలి అని ముగ్గురు అనుకుంటూ నడుస్తూ ఉంటారు. కొంతసేపటికి అక్కడికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడని కూడా మాలో నీకు ఎవరంటే ఇష్టం అని అడుగుతారు. తను నాకు గుత్తి వంకాయ అంటే ఇష్టం అని సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం విని గుత్తి వంకాయ మురిసిపోతుంది. కొంతసేపటి తర్వాత టమాటా కూడా వీళ్ళతో జాయిన్ అవుతాడు. టమాటా వచ్చాక కూడా వీళ్ళ ముగ్గురు గొడవ పడుతూ ఉంటారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు టమాటా ఇలా చెప్తూ ఉంటుంది, చూడండి స్నేహితులారా, మీ అందరికంటే నేనే గొప్ప, ఎందుకంటే నేను లేనిదే ఏ కూర ఈ మనుషులు వండరు. వంకాయ వండినా టమాటాని కలుపుతారు, క్యాలీఫ్లవర్ వండినా టమాటాని కలుపుతారు, అలాగే బంగాళదుంప వండినా నన్నే కలుపుతారు అని చెప్పి సరదాగా గంతులు వేస్తూ ఉంటుంది. అవును, నిజంగానే టమాటానే గొప్ప. ఇంతకీ మీరు ఏ కూరగాయ గొప్ప అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఈ కథలు నచ్చాయా? అలా అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ కథల గురించిన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.